Now over to Seetala Raghavendra. వేణుమాధవ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి మరి ముందున్నటువంటి చేసి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. దయచేసి ప్లీజ్ వారి స్థాయి అనేది మన సంస్థను మనమే బలోపేతం చేసుకోవాలి. సో వెంకట్ గారు, భాస్కర్ గారు, అట్లాగే స్టేట్ ఉపేందర్ గారు, చంద్రశేఖర్ గారు, వెంకటేశ్వర సేవలో ఉంటాను, మీకు ఆత్మీయ బంధువుగా ఉంటాను, మీకు ధైర్యంగా ఉంటాను, మీ వెన్నుదన్నుగా ఉంటాను, మీ కష్టంలో ఉంటాను, సుఖంలో ఉంటాను అని తెలియజేసేటువంటి మనందరికీ మరి ధైర్యం, స్థైర్యం మన నాయని రాజేంద్ర రెడ్డి గారు, వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటూ చార్లీ చాప్లిన్ 135 ఇంకా నిర్వహిస్తున్నారంటే నిజంగా కూడా ఈ యొక్క కమిటీ సభ్యులను అందరినీ కూడా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమానికి రావటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు కానీ సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ ఎప్పుడైనా వచ్చింది. పరకాల శాసనసభ్యులు ఏవూరి ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్షమించాలి సార్, ప్లీజ్. నమస్తే. కాబట్టి నిజంగా కూడా వీరిని అభినందించుకుంటూ ఇట్లాంటి వాటిని ప్రోత్సాహానికి మా వంతు బాధ్యతగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదించమని కూడా కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులను అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు రాజేంద్ర రెడ్డి గారికి. అదేవిధంగా సభ్యులు దేవుడు ప్రకాష్ రెడ్డి గారికి కూడా సాధారణంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ సీతాల రఘువేంద్ర గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ, ఈసారి కూడా సీనియర్ కళాకారులకు చేయాలి. అనారోగ్యంగా ఉన్న బీద స్థితిలో కార్యక్రమం మీద లోగో ఆవిష్కరణ కార్యక్రమం సార్ వేరే ఉంది. ఏవూరి ప్రకాష్ రెడ్డి గారు లోగో ఆవిష్కరణ. అజిత్ అజయ్ కుజర్ గారి ప్రస్థానం 30 సంవత్సరాల క్రితం ఒక ఫోటోగ్రాఫర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత ఎన్నో సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించి ఈ ప్రయాణంలో ఎన్నో విజయాపజయాలు, ఎన్నో ఒడిదుడుకులను చవిచూసి గెలుపుకి పొంగిపోకుండా, ఓడిపోకుండా నిలబడి నేడు సదుద్దేశం నాయని రాజేంద్ర రెడ్డి గారు మన పేట శాసనసభ్యులు, వారి ఏదో ఫిల్మ్ చేయాలని డాక్యుమెంటరీ ఫిల్మ్ అజయ్ కుజర్ గారి ప్రస్థానం
30 సంవత్సరాల క్రితం ఒక ఫోటోగ్రాఫర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత ఎన్నో సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించి ఈ ప్రయాణంలో ఎన్నో విజయాపజయాలు, ఎన్నో ఒడిదుడుకులను చవిచూసి గెలుపుకి పొంగిపోకుండా గంగు శర్మ గారికి, నిలబడి రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, సీతాల రఘువేందర్ గారికి, నాయని రాజేందర్ రెడ్డి గారికి ఏదో ఒక మేలు జరుగుతున్నటువంటి చక్కటి సత్కారం గట్టిగా చెప్పడం ద్వారా, ఒకసారి చెప్పడం ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అజయ్ కుచర్ హృదయపూర్వక వారికి ధన్యవాదాలు. హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఆయన సీనియర్ కళాకారుల ట్రస్ట్ పక్షాన మనస్ఫూర్తి సీతాల రఘువేందర్ గారు అధ్యక్షులుగా, సెక్రటరీగా అలిటి శాంసుందర్ గారు గౌరవ సలహాదారులు. మరి అదే కార్యక్రమంలో చాక్లెట్ అజయ్ కుచర్ ఇంతింటే ఇంతింతే అన్న చందాన మన గుజ్జర్ అజయ్ గారు. మరి ఇప్పుడు ఫిల్మ్ ఓపెనింగ్ ఏమైంది? బీపీ చెక్ చేశారు? ఎంత ఇప్పుడు? అదేవిధంగా రాజేశ్వర్ గారు, మీరు వేరే షూటింగ్లో ఉండటం వల్ల రాలేదు. రోజీ చమేలి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు గౌరవనీయులు. ముందుగా గుజ్జర్ అజయ్ కుమార్ గారికి, గుజ్జర్ అజయ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ప్రొడ్యూసర్ కూడా అన్నీ గట్టిగా చెప్పండి. ఎస్, నటులు. తర్వాత రాజేశ్వర్ గారు, రోజీ చమీలే గారు. అమ్మా రోజీ చమీలి గారు గానే కాకుండా, గాయనిగానే కాకుండా సామాజిక సేవ చేస్తూ అనతి కాలంలోనే శ్రీనగర్లో మంచి పేరు తెచ్చుకున్నది, మంచి సేవాపరాయణి. వారికి చాక్లెట్ దాంట్లో నటించినందుకు గాను. అదేవిధంగా గుజ్జర్ అజయ్ గారికి, తర్వాత జగదీష్ గారు, సూర్యతేజ గారు, ఇద్దరికి జగదీష్ గారు, సూర్యతేజ గారికి ఇద్దరికి కలిసి ఒకటి. ప్రసాద్ రెడ్డి గారు చక్కటి వాయిస్, వారి సొంతం ఎన్నో వాయిస్ ఓవర్లు ఇస్తూ చక్కటి పేరు సంపాదించుకున్నారు. వారి గొంతు చక్కటి గొంతు, మంచి నటులు వారు. తర్వాత సాయి శ్రీను గారు, నందు గారు. అక్కడ మీరు నందు సార్ అక్కడ ఉండండి, శ్యామ్ గారు పక్కన ఉండండి. రచయిత సుమన్ గారు, త్వరగా తీసుకోవాలి. సాయి గారు, శ్రీను గారు, తర్వాత శ్రీను గారు, రచయిత సుమన్ గారు, తర్వాత నటుడు రాము గారు తర్వాత
తర్వాత నాగేంద్రాచారి గారు. సాయి మనస్విని, జ్యోతిష రత్న అవార్డ్ 2024 30 సంవత్సరాల వసతి చెప్పడం ద్వారా సుమన్ శర్మ గారంటే అందరికీ సుపరిచితులు. వారి సుపుత్రిక తనకు జరుగుతున్నటువంటి సత్కారం. ఒకప్పుడు బొంబాయి లాంటి మహానగరాలు, గోవా లాంటి బీచ్ల దగ్గర మొత్తం ఒకప్పుడు బొంబాయి లాంటి మహానగరంలో, అదేవిధంగా గోవా లాంటి ప్రాంతాలలో ఈ మత్తు పదార్థాల యొక్క వినియోగం విపరీతంగా ఉండేది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వాల యొక్క వైఫల్యాల వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్లో కానీ, వరంగల్ లాంటి పట్టణ ప్రాంతంలో కానీ ఈ మత్తు పదార్థాల వినియోగం పెరగడమే కాకుండా మరొక రకంగా చూస్తే యువతను నిర్వీర్యం చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళు చాలామంది విద్యార్థులు దీనికి ఎడిక్ట్ అయిపోయి ఆరోగ్యపరంగా, అదేవిధంగా సొసైటీలో కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతున్నది. దాని మీద ఒక అవగాహన కల్పించడానికి అజయ్ టీం వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ను రికార్డ్ చేయడం అనేది ఒక రకంగా ఇది మంచి సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పక తప్పదు. దీన్ని ప్రజలలో అవగాహన కల్పించడమే కాకుండా ఒక రకంగా ఈ ప్రాంతంలో చెప్పకనే చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా ఈ వరంగల్లో కూడా కొంత ఈ మత్తు పదార్థాల యొక్క వ్యాపారం జరుగుతుంది. కొందరు మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారని చెప్పడం జరిగింది. ఇప్పటికే మీరు అందరూ కూడా చూస్తున్నారు, ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ మత్తు పదార్థాల మీద ఒక నియంత్రణతో పాటుగా టోటల్గా ఎరాడికేట్ చేయాలి, నిర్మూలించాలి అని ఒక పట్టుదలతో ఉండి ఇవాళ హైదరాబాద్లో మీరు చూస్తున్నారు, గతంలో ఉన్న ఆఫీసర్స్ని కూడా మార్చి ఒక మంచి సిన్సియర్ హానెస్ట్ కమిషనర్స్ను కూడా వేసి మంచి టీంను కూడా కాన్స్టిట్యూట్ చేసి చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వ బాధ్యతతో పాటుగా ఇవాళ ప్రజలకు కూడా ఒక బాధ్యత ఉన్నది. ఎక్కడైతే వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు పోలీసుకు ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా ఈ నియంత్రణలో ఒక భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు అవుతారు. అది వాళ్ళ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి ఎక్కడ వాళ్ళ దృష్టికి వచ్చినా కూడా మరి వెంటనే అధికారుల దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి, పోలీసు దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే చెప్పాను కదా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా నిజంగా ఒక మంచి ఒక రకమైన ప్రజలకు సందేశం ఇవ్వడం కాకుండా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చినట్టే. ఇది నుంచి వాళ్ళు ఒక ఫైనాన్స్ బాధ్యత కూడా తీసుకొని కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని మీరు బయటికి ఎక్స్పోజ్ చేసి మా మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పి కొంత వాళ్ళ మీద ఇబ్బందికరమైన పరిస్థితి కూడా అవచ్చు. అయినా కూడా వాళ్ళు వాటన్నిటి కూడా సిద్ధమై ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా వాళ్ళ ప్రభుత్వ దృష్టికి, అదేవిధంగా ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం అజయ్ వాళ్ళ టీం చేయడం అనేది ఇది చాలా బాధ్యతతో కూడిన, అంటే వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని డబ్బులు కూడా వెచ్చించి కూడా చేయడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. అదేవిధంగా బాధ్యత గల ఒక శాసనసభ్యుడిగా మేము కూడా సంబంధిత అధికారుల దృష్టి తీసుకొచ్చి మరి హైదరాబాద్ని ఎట్లయితే ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ ఫోర్స్ను కూడా డెవలప్ చేసి తీసుకుంటున్నారు, అదేవిధంగా ఈ వరంగల్ పట్టణంలో సంబంధించి కానీ ఇంకెక్కడైనా కానీ గంజాయి కానీ ఈ మత్తు పదార్థాలు కానీ వీటిని సంపూర్ణంగా నివారించడానికి మా వంతు బాధ్యత కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు హనంకొండ పట్టణంలోని పబ్లిక్ గార్డెన్ ఎరువల్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో చాక్లెట్ అనే డాక్యుమెంటరీ ఫిలిము చూపబడింది. దీనికి ముఖ్య అతిథులుగా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, తర్వాత హనంకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఈ చిత్రాన్ని చూసి చాలా సంతోషపడ్డారు. ఈ చిన్న పిల్లలు డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు. కాలేజీ పిల్లలు మరియు స్కూల్ పిల్లలు డ్రగ్స్కు అలవాటై చెడిపోతున్నారు. దానికి భిన్నంగా ఈ చిత్రాన్ని తీసి మేము వీళ్ళందరికీ చూపెట్టడం జరిగింది.
అంతేనా సార్? ఇప్పుడు ఈ గెస్ట్గా వచ్చిన ముఖ్య అతిథి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మరియు అన్నంకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, తర్వాత బండా ప్రకాష్ గారు మరియు ఎవరాలి ముగ్గురు. ప్రభుత్వానికి ఇలాంటి డ్రగ్స్ గంజాయిని అరికట్టాలని నా యొక్క విన్నపం. చిన్నపిల్లలు కానీ యూత్ కానీ చాలా దీనికి బానిస అయిపోయి వాళ్ళ యొక్క జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయనే ఉద్దేశంతో మేము ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. సీనియర్ ఫోటోగ్రాఫర్గా మీరు ఉన్నారు కాబట్టి సీనియర్ ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పుడు ఈ ఫిలిం తీయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? డాక్యుమెంటరీ తీయాలని ఇది ఒక డాక్యుమెంటరీ చిత్రం తీయాలంటే ఇప్పుడు అందరికీ ప్రజలకు అందరికీ అవగాహన కలగాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన కలగాలి. కాలేజీకి పోయే మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క డాక్యుమెంటరీ చిత్రం తీయబడింది. ఈరోజు పబ్లిక్ గార్డెన్లో జరిగిన చాక్లెట్ మొత్తం అనే షార్ట్ ఫిల్మ్ ముఖ్య అతిథులుగా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, బండ ప్రకాష్ గారు ఇలా వీళ్ళు ముఖ్య అతిథులుగా వచ్చి ఆ షార్ట్ ఫిల్మ్ని లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇందులో నచ్చింది ఏంటంటే మనం సమాజంలో చిన్నపిల్లలు మత్తుకు బానిసలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఒక మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి, సమాజానికి ఉపయోగపడే ఒక కథ చెప్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతగా వచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన అజయ్ అన్న మాకు ముందు చెప్పి ఇట్లా మన ఒక సమాజం మీద ఒక బాధ్యతతో ఫోటోగ్రాఫర్గా మొదలుపెట్టిన అన్నకి ఎప్పుడు సమాజం మీద ఏదో చేయాలనే తపన ఉంటుంది. ఆ తపనతోని ఇట్లా చిన్నపిల్లలు మత్తుకు బానిసలే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి కదా, దీని మీద మనం ప్రభుత్వానికి మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలి, తల్లిదండ్రులకు కూడా మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలి అని అన్న చెప్తే ఇట్లా నాకు ఇట్లా రాయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అజెండాకి అసలు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది. ఆలోచన రూపంగా ఈ యొక్క కళాకారులు